ఈరోజు చెప్పుకోబోయే విషయం షట్చక్రాల సాధన అండి. ఈరోజు సబ్జెక్ట్ షట్చక్రాలు. దీనినే కుండలిని శక్తి, కుండలిని జాగృతి, కుండలిని మహాశక్తి అని దీని గురించే చెప్తారు. ఒకసారి ఊరికే విందాం. శక్తులు రెండు రకాలండి. నాకు ఒకే శక్తి తెలుసండి, అది ఎన్టీఆర్ శక్తి, ఇలియానా హీరోయిన్, నాకు మిగతా శక్తి తెలీదు అని అంటారు. కానీ ఇక్కడ ఉన్న శక్తి రెండు శక్తులు. ఒకటి హా శక్తి, రెండవది ఠా శక్తి. హఠయోగాలో హా అంటే కుడివైపు ముక్కు, ఠా అంటే ఎడమవైపు ముక్కు. హకార కీర్తితం సూర్య, టకార చంద్ర ఉచ్యతే, సూర్య చంద్ర అసోయోగా హఠయోగోని గచ్చతే అంటారు. అంటే ఈ సూర్య చంద్ర నాడులు రెండింటిని కలిపితే అప్పుడు అద్భుతంగా ఉంటది అనమాట. ఇప్పుడు ఊరికే చూద్దాం. నేను ఎప్పుడు చెప్పేది క్లాస్లో, మళ్ళీ ఊరికే ఒకసారి చెప్తున్నా. ఇది యూట్యూబ్ కాబట్టి ముక్కు దగ్గర చేయి పెట్టుకొని చూడండి. మన వాళ్ళు కాదు, యూట్యూబ్ లో చూసేవాళ్ళు చూస్తారు. ముక్కు దగ్గర ఇలా చేయి పెట్టుకున్నాం, ఊపిరి వదలండి, ఊపిరి పీల్చండి, ఊపిరి వదలండి. ఏమైంది చెక్ చేస్తే రెండు ముక్కు రంధ్రాల నుంచి గాలి వస్తుందా అని నేను అడుగుతాను. మీరు చూడండి, రెండు ముక్కు రంధ్రాల నుంచి గాలి వస్తుందా? అందరూ వస్తుంది అంటారు, కానీ అక్కడ రాదు. ఒక ముక్కు రంధ్రం నుంచే గాలి వస్తుంది. అదేంటి సార్, చిన్నప్పటి నుంచి మీరు రెండు ముక్కు పుట్టాలు ఉన్న రెండు ముక్కు రంధ్రాల నుంచి గాలి వస్తుంది అనుకున్నా, మీరేంటి ఒకటి అంటున్నారంటే ఇదే సైన్స్. ఇది నేను చెప్పింది కాదు. జర్మన్ ఊపిరితిత్తుల శాస్త్రవేత్త బెనింగర్ చెప్పాడు. ఆయన పేరేంటి? జర్మన్ శాస్త్రవేత్త బెనింగర్. ఒక ముక్కులో నుంచి 75% గాలి వస్తుంది, ఇంకొక ముక్కులో నుంచి 25% గాలి వస్తుంది. ఇది ప్రతి 2 గంటలకి మారుతుంది. ఇప్పుడు చూడండి, నాకు కుడి ముక్కులో నుంచి గాలి వస్తుంది. ఇప్పుడు టైం రాత్రి 9 అయింది. 2 గంటల తర్వాత అంటే 11ంటికి, రాత్రి 11ంటికి కుడి ముక్కు ఎడమ ముక్కు అవుతుంది, ఎడమ ముక్కు కుడి ముక్కు అవుతుంది. మళ్ళీ 2 గంటల తర్వాత అంటే అర్ధరాత్రి 1 గంటకి మళ్ళీ ఎడమ ముక్కు కుడి ముక్కు, కుడి ముక్కు ఎడమ ముక్కు. ఇలా గాలి మీరు తల్లి కడుపులో నుంచి బిడ్డ బయటికి రాగానే కొట్టుకున్న మొదలుపెట్టి నుంచి మనం చచ్చేదాకా ప్రతి 2 గంటలకి ఒకసారి మీరు కోపడ్డా, ఆయాసపడినా, చివరికి మీరు కోమాలో ఉన్నా కూడా ఇది మారుతూనే ఉంటది. మీరు నిద్రలో ఉన్నది మారుతూ ఉంటది. అంత గొప్ప సైన్స్. దీన్ని కనిపెట్టి మన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, సైన్స్ శాస్త్రవేత్తలు కాదు, స్పిరిచువల్ శాస్త్రవేత్తలు దీన్ని పట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? బిడ్డ 9 నెలలు ఎందుకు ఆగాలి? 7 నెలలు రావచ్చు కదా. 9 నెలలకి బిడ్డ బయటికి ఎలా వస్తున్నాడు చెప్పండి? బిడ్డ కరెక్ట్గా 9 నెలలకు బయటికి ఎందుకు వస్తున్నాడు? ఎందుకంటే కరెక్ట్గా ఊపిరితిత్తులు తయారవ్వగానే బిడ్డ కొడతాడు తల్లిని, నేను బయటకు వచ్చేస్తాను మమ్మీ అని. అంటే దీని అర్థం ఏంటి? మీరు 9 నెలల లోపల ఉండడానికి కారణం ఊపిరితిత్తులు తయారవ్వాల, లాస్ట్ లో తయారవుతాయి ఊపిరితిత్తులు. 4వ వారం గుండె తయారవుతుంది, లాస్ట్ వారం ఊపిరితిత్తులు తయారవుతాయి. అంటే దీని అర్థం ఏంటి? ఊపిరితిత్తులు తయారవగానే బయటకు వచ్చిన మీరు ఊపిరి ఆగేదాకా మీ ప్రయాణం. మొదటి శ్వాస నుంచి తీసుకొని చివరి శ్వాస ఆగేదాకా ఉన్న మధ్యలో ఉన్నదాన్ని జీవితం అంటారు. దీన్ని కనిపెట్టే మన మునులు ఋషులు ఏం చేశారంటే, ఈ గాలిని పట్టుకోండి మీకు దేవుడు తెలుస్తాడని చెప్పారు. కానీ మనకి ఎవరికి తెలియదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇదే షట్చక్ర సాధన. ఆ సాధన ఏంటో ఒకసారి చూద్దాం. మీరు రకరకాల సాధనలు చూస్తుంటారు. ఇప్పుడు షట్చక్ర సాధన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది మీకు కనబడతారు, బయట కనబడతారు. యోగా చేసేవాడు ఉంటాడు, ఆపరేషన్లు చేసేవాడు ఉంటాడు, క్షుద్ర పూజలు చేసేవాడు ఉంటాడు. కానీ ఈ కుండలిని మహాశక్తి జాగృతి షట్చక్ర సాధన చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి. ఏ సార్, కుండలిని శక్తి ఎవరికి జాగృతి అవదా? అవుద్ది. అవ్విన తర్వాత వాడు పెడదోవ పడతాడు. సింపుల్ గా చెప్పాలంటే అరుంధతి సినిమాలో సోను సూద్ ఉన్నాడా, పశుపతి, వాడు క్షుద్ర పూజలు చేసి అదే అఘోరాల దగ్గరికి వెళ్ళి శక్తి సంపదను మాయలు మంత్రాలు నేర్చుకుంటాడు. దేనికి వాడతాడు? అనుష్క శెట్టిని లాగడానికి, అరుంధతిని లాగడానికి ఉపయోగపడతాడు. కానీ ప్రపంచ అభివృద్ధికి, ప్రపంచ శాంతి కోసం వాడడం. అలాగే ఎవరికైతే కుండలిని శక్తి జాగృతి అయిందో వీళ్ళందరూ వాళ్ళ ఆశల కోసం, వాళ్ళ కోరికల కోసం వాడుకుంటున్నారు. వాడుకున్నాక ప్రకృతి వాళ్ళని తొక్కేస్తుంది, అది చేస్తుంది, పాతేస్తుంది. అది అందుకే ఇప్పుడు మనకి కుండలిని శక్తి ఉన్న వాళ్ళు కనబడపోవడానికి కారణం ఏంటంటే, కుండలిని శక్తి ఒకసారి వస్తే మన కొవ్వు పెరుగుద్ది. పెరిగి మన కోసం వాడుకుంటే బాగున్ను, పక్కోడు నాశనం అవ్వడానికి అది వాడతాం. అందుకు గాను మనకి కుండలిని శక్తి ఉన్నవాళ్ళు కనబడరు. 2 ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారా సార్? ఉన్నారు, కానీ వాళ్ళు ప్రదర్శించరు.
వాళ్ళు మీకు కనబడదు. మీకు వాళ్ళ దగ్గర ఉన్నదనే. ఇప్పుడు సింపుల్ గా నరేంద్ర మోడీ ఒక ట్రైన్లో వెళ్తున్నాడండి. ట్రైన్లో వెళ్తుంటే ఒక ట్రైన్లో కూర్చున్నాడంట. ఒక అమ్మాయికి బెర్త్ లేదంట, మూల కూర్చుందంట. ఒక పెద్ద ఆయన లెగిసి అమ్మ నా బెర్త్లో కూర్చో అన్నాడంట. వద్దులేండి మీరు సీటు బుక్ చేసుకున్నారు అంటే, లేదమ్మా నువ్వు మహిళవి అని ఆమెను బెర్త్లో పడుకోబెట్టి, ఈ పెద్ద ఆయన దుప్పటి తీసి ఆ ట్రైన్ మధ్యలో ఉంటుంది కదా, ఈ బెర్త్కి ఈ బెర్త్ మధ్యలో, ఆ మధ్యలో వేసుకుని పడుకున్నాడంట. తీరా ఆయన పేపర్లో చూస్తే నరేంద్ర మోడీ గుజరాత్ మంత్రి అని తేలిందంట. అదే గుజరాత్ లో ఒక పార్టీ సంబంధించినట్టు. అంటే దీని అర్థం ఏంటి? మీకు అప్పుడు తెలీదు, ఆయన చేస్తే మీకు తర్వాత తెలుస్తుంది. అలాగే మీ ఎదురుగానే ఈ కుండలి శక్తి జాగృతి అయిన వాడు ఉండొచ్చు, కానీ మీకు తెలీదు. అది స్టోరీ. ఇప్పుడు చూడండి, కుండలిని శక్తి అంటే ఏంటండి, షట్చక్రాలు అంటే ఏంటి చెప్తాను వినండి. మన శరీరంలో మొత్తం మనకి 6 చక్రాలు ఉంటాయండి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అని 6 చక్రాలు ఉంటాయి. చెప్తాను, కంగారు పడుతుంది, చెప్తాను. 6 ఉన్నాయి. ఈ 6 తర్వాత ఫైనల్ ఒక స్టేజ్ ఉంటుంది, 7వ స్టేజ్, అదే సహస్రార. ఓకేనా? చూడండి, చూపిస్తాను. మలద్వారానికి అంటే బాత్రూమ్ వెళ్ళే దగ్గరికి, జననంగానికి అంటే టాయిలెట్ వెళ్ళే దగ్గరికి, మళ్ళీ చెప్తాను మీకు తేలిక అర్థం కావడం, మీ అందరూ నా అక్కలో చెల్లెలుగా. మలద్వారానికి, బాత్రూమ్ వెళ్ళే కన్నానికి, జననేంద్రియానికి అంటే టాయిలెట్ వెళ్ళే దగ్గరికి, ఈ రెండింటి మధ్యలో ఒక ఖాళీ ఉంటుంది. గమనించారా? టాయిలెట్ వెళ్ళే మగవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా టాయిలెట్ వెళ్ళే దగ్గరికి, బాత్రూమ్ వెళ్ళే 2 కన్నాల మధ్యలో ఒక ఖాళీ ఉంటుంది. దాని పేరు మూలాధార. అందుకోసం నేను అన్ని విడమని చెప్పాల్సి వస్తుంది. అంటే ఆ ప్లేస్ ఏంటో మీకు తెలియకపోతే మీరు దాన్ని పట్టుకోలేరు. ఏంటి ఊరికే తేలిగ్గా చెప్తున్నాను. మలద్వారం దగ్గర, జననేంద్రియం దగ్గర, బాత్రూమ్ వెళ్ళే దగ్గర, టాయిలెట్ వెళ్ళే దగ్గర మధ్యలో ఒక బెత్తుడు ఖాళీ ఉంటుంది. దీని దగ్గర ఉంటుంది మూలాధార. జాగ్రత్తగా వినండి, ఇక్కడ హైలైట్. పడుకొని ఉంటుంది, అది కామెడీ. మీకు ఉంది అది, అది పాము. మీకు పడుకుంది, నాకు పడుకొని ఉంది. ఉంటుంది అందరికీ. ఇది ఎలా వస్తుందో తెలుసా? ఈ పాము మీలోకి, మీరు తల్లి కడుపులో నుంచి యోనిలోంచి ఇలా బయటికి రాగానే మీకు ఒక కన్నం ఉంటుంది తెలుసా? చిన్నపిల్లల కన్నం ఉంటుంది. 18 నెలల వరకు ఇది పూడుకోదు. ఇప్పుడు మా పాప ఉంది, మా పాపకి ఇప్పుడు రేపు సెప్టెంబర్ 30న బర్త్డే, అంటే సంవత్సరం అయినా ఇక్కడ కొట్టుకుంటుంది. గుండు గీసాం మొన్న మా పాపకి, అయినా ఇక్కడ కొట్టుకుంటుంది. 18 నెలల వరకు ఇది కొట్టుకుంటుంది, పూడుకోదు. ఇది ఎందుకు పెట్టాడో తెలుసా? కరెక్ట్గా తల్లి కడుపులో నుంచి మనం బయటికి రాగానే ఇక్కడి నుంచి ప్రాణశక్తి లోపలికి వెళ్తుందండి. ఇది స్టోరీ. కుండలిని శక్తి అంటే ప్రాణశక్తి అని. ఇక్కడ ఈ కన్నం ఉంది చూసారా, ఈ రంధ్రం గుండా లోపలికి వెళ్తుంది. అయిపోయిందా? ఇప్పుడు ఇంకో సైన్స్ చెప్తాను. మనం శవాన్ని కాల్చాక మన ఇంట్లో మగవాళ్ళు శ్మశానానికి వెళ్తారు. ఎప్పుడు శవం మొత్తం కాలిపోయి కొత్తారు, ఎప్పుడు వస్తారు మన వాళ్ళు? కపాల మోక్షం అంటారు. కపాలం తుప్పని పేలుతుంది. ఈ తుప్పనే పేలినప్పుడు తల్లి కడుపులో నుంచి, పొట్టలో నుంచి బయటికి రాగానే పైనుంచి ప్రాణం లోపలికి వెళ్ళిన, ఈ కన్నంలోంచి వెళ్ళిన లోపలికి వెళ్ళిన ప్రాణం కపాల మోక్షం అంటే మనం కట్టెలు పెట్టి కాల్చగానే తుప్పని పేలుతుంది. తుప్పని పేలాక ఇందులో నుంచి బయటకు వస్తుందండి. ఇది స్టోరీ. అర్థమైందా? జాగ్రత్తగా పట్టుకోండి, మంచి సైన్స్ చెప్తాను. ఇక్కడ ఏవో పాట వస్తుంది. పద్మావతియే పురుడు పోయగా, పద్మాసనుడే ఉసురు పోయగా అని వేటూరి సుందరరామూర్తి గారు పాట రాశారు. అంటే పద్మావతి పురుడు పోసిందంట, పోయిగానే అన్నమయ్య బయటకు వచ్చాడంట. అప్పుడు పద్మాసనుడు అంటే బ్రహ్మదేవుడు ప్రాణం పోసాడు అనగానే అందరూ వచ్చి వేటూరి సుందరరామూర్తి తిట్టారంట. అదే పాట అండి అది. ముందే లోపల ప్రాణం ఎడుతుంది కదా, మరి ముందే ప్రాణం ఉంటే నువ్వు పద్మావతి పురుడు పోసిందని చెప్పి 2వ చరణంలో పద్మావతి బయటకు వచ్చిన తర్వాత పద్మాసుడు అంటే పద్మంలో కూర్చున్న బ్రహ్మదేవుడు ప్రాణం పోసాడని చెప్తే నువ్వు తప్పు అనగానే అప్పుడు వివరించాడంట. తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చాక ఇక్కడ ఈ కన్నం ఉంది చూసావా, ఈ కన్నంలో నుంచి బ్రహ్మ లోపలికి ప్రాణాన్ని ప్రవేశపెడతాడో అదే కుండలిని శక్తిరా సుబ్బారావు అని చెప్పాడు. ఇది పాట. మీకు సైన్స్ కూడా చెప్పాలి, అక్కడ విషయాలు డిబేట్లు జరుగుతాయి. ఏంటి? తల్లి గడుపులో నుంచి ప్రాణం లోపలికి, ఈ కన్నం బిడ్డ కన్నంలోంచి లోపలికి వెళ్ళి పడుకుంటుంది. ఎక్కడ పడుకుంటుంది? మూలాధార చక్రం అంటే బాత్రూమ్ వెళ్ళే కన్నంలోను, టాయిలెట్ వెళ్ళే కన్నంలో మధ్యలో ఒక బెత్తుడు ఖాళీ ఉంటుంది. ఇంత అక్కడ పడుకుంటుంది. జాగ్రత్తగా ఉండండి, మీకు నాకు అందరికీ అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. ఇది లేవదు, సోమరిపోతులాగా దద్దమ్మలాగా అక్కడే ఉంటది. అందుకే మనకి ప్రాణశక్తి ఎవ్వడికి ఉండదు. అయిపోయింది. ఇప్పుడు చూడండి, అది మూలాధార చక్రం. ఎవడైతే సాధన చేసి ఆ మూలాధార చక్రాన్ని పైకి లేపుతాడు, అంటే ఆ చక్రం దాటి మన జననేంద్రియం టాయిలెట్ పోసే దానికి అంగుళం పైన ఉంటుంది.
స్వాదిష్టాన చక్రం దాని పేరు ఏంటి, రెండో చక్రం పేరు ఏంటి, స్వాదిష్టాన. టాయిలెట్ పోసే అంగుళం పైన, మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకన్నా టాయిలెట్ పోసే అంగుళం పైన ఉంటది. ఇక్కడ ఆగుద్దండి. ఇక్కడ ఎవరికైతే ఆగిందో వాళ్ళకి ఈ సుఖాల మీద యావ పోతుంది. నేనేం చెప్పాను మీ అందరికి అర్థమైనట్టు ఉంది. ఆ సుఖాల మీద యావ, ఆ భోగగాల మీద యావ పోతుంది. ఎవరికైతే అక్కడే ఉన్నదో, ఎక్కడ అక్కడే ఉండిపోయి నిలిచిపోయిందో ఆడే. పాత సినిమాలో ఒకడు ఉంటాడు, రాజేంద్ర ప్రసాద్ సినిమాలో వేస్తాడు ఏదో సినిమాలో, అందరు అమ్మాయిలు ఏదో సినిమా పేరు మర్చిపోయినా, అది అలా ఉండిపోతాడు. ఇక్కడ కేవలము సెక్స్ అని అర్థం కదండి, కోరిక. ప్రతిదీ కోరికలో ఆగిపోతాడని అర్థం. ఎవరికైతే అక్కడి నుంచి దాటి పొట్ట దగ్గర నాభి కిందకు వచ్చిందో దీన్ని మణిపూరక అంటారు. ఇక్కడికి వచ్చి ఆగిందో ఆడు మూడో స్టెప్ పైకి వెళ్ళాడు. వీడికి ఆకలి దగ్గర ఆగిపోతాడు. మనందరం ఆకలి దగ్గర ఆగిపోతాం, గమనించారా? బ్రాహ్మిన్స్, వైశ్యాసు, రాజులు ఆకలి దగ్గర ఆగుతారు, గమనించారు మీరు ఎక్కడైనా? ఫుడ్. ఇప్పుడు కూడా గరికపాటి నరసింహరావు గారు అంటారు, మంచి రుచికరమైన భోజనం పెట్టకపోతే ఎందుకండి వ్యాపారం అంటాడు. అంటే అర్థం ఏంటి? ఫుడ్ దగ్గర అవుతారు. ఈ చక్రాన్ని కూడా పైకి లేపి కరెక్ట్ గా ఇక్కడ పెట్టారా? ఇది చాలా కొంతమంది ఉంటారండి. దీని పేరు అనాహత చక్రం. ఇక్కడ అంటే రెండు రిబ్స్ కలిసి మెత్తన చోటు ఉంటుంది, గమనించండి. రెండు రిబ్స్ కలిసి ఈ ప్లేస్ లో మెత్తగా ఒకటి ఉంటుంది, దీన్ని నొక్కండి. ఇది అనాహత. మీరు గుడికి వెళ్తే అమ్మ చెంగిల పక్కకి జరిపి బొట్టు తీసి ఇక్కడ పెట్టుకుంటుంది. అమ్మ చెంగు జరిపి ఇక్కడ ఇక్కడ బొట్టు పెడతాం. ఇది ఫ్రెండ్స్ ని సంపాదించుకోవడం అండి. రాసుకోండి. అంటే సమాజంలో గౌరవం సంపాదించుకోవడం అండి. ఇక్కడికి రావడం చాలా కష్టం, రాదు. మనం కోరికలు అక్కడ ఆగిపోతాం, లేదా తిండి అక్కడ ఆగిపోతాం. ఈ అనాహత చక్రం దగ్గరికి మాత్రం రావడం చాలా కొంచెం కష్టం. అంటే వీళ్ళు అందరితో వహవా అనిపించుకుంటారు, వీళ్ళు సమాజంలో అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, వీళ్ళతో అందరూ ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు, అంత బాగుంటుంది ఇక్కడే. ఇక్కడ కూడా సాధన చేసి చూడండి. ఇక్కడి నుంచి గొంతు దగ్గర నేర్పుతారండి. నేను చెప్తున్నాను, ప్రపంచంలో 10% మందికి ఇది ఉండదు. ఇక్కడ ఇది నేను బతుకుతున్నది ఇదే. ఇక్కడ ఆగుద్దండి. ఇక్కడ ఆగితే సింపుల్ గా చెప్పాలంటే శంఖంలో పోతేనే తీర్థమైనట్టు, ఎవరికైతే ఈ విశుద్ధి చక్రం దగ్గర ఆగుద్దో ఆడి ఏ మాట మాట్లాడినా అద్భుతమైపోతుంది. వాగ్దేవి ఫలించేస్తుంది అనమాట. గరికపాటి నరసింహారావు గారికి, చాగంటి కోటేశ్వరరావు గారికి, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరికైతే ఉందో అదే ఇక్కడ ఉన్న వాగ్దేవి. మీరు అనొచ్చు, మీరు ఎప్పుడైనా శ్రీశ్రీ మాటలు విన్నారా? అస్సలు బాగోవు మాటలు. కవిత్వం ఎంత బాగుంటుందో శ్రీశ్రీ మాటలు అస్సలు బాగోవు. ఇప్పుడు కూడా వీడియో ఉందో చూడండి. ఆయనకి వాగ్దేవి పలకల. చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు గారు చూడండి, ఇదే వాగ్దేవి. నేను అడిగితే మీ పిల్లలకి ఇక్కడ దగ్గర ఆపండి, ఇంకా మీకు చెప్తుంటే తీసుకొచ్చి ఇక్కడ ఆపండి. ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా చెప్తాను, వద్దాం. ఇక్కడ ఆపినోడికి ప్రపంచం దాసులు అయిపోద్ది. మీరు ఎప్పుడైనా గమనించారా? హిట్లర్ అరుస్తూ ఉంటాడు, గమనించారా? హేల్ 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 చేతులు పెట్టి అరుతూనే ఉంటాడు, వాగుతూనే ఉంటాడు. అది ఇక్కడ ఉంటుందండి వాగ్దేవి. ఇది ఎవడొస్తాడో అడు గెలిచేస్తాడు మాటలతో. కేసీఆర్ ఉంది ఏంటండి? ఇదే కదా. రియల్ కేసీఆర్ పొట్టాడే కదా, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి కొట్టుకుంటారు. నా ఆంధ్ర తెలంగాణ ఒక్క దెబ్బకి విడగొట్టేలా? ఆయన చెప్తే కిరసనాలు పోసుకొని తగలెట్టేసుకోవాలా? ఆయన చెప్తే ఇది మాది ఏంటది? ఇక్కడ ఉంటది అది వాగ్దేవి. దీన్ని పట్టుకోగలగాల, అదే వాక్ చాతుర్యం అంటారు. ఇక్కడ ఉంటది, ఓకేనా? ఇది దాటి ఇక్కడ హైలైట్ అండి. ఇది అవ్వడకుండదు అనుకోండి, అది వేరే విషయం. ఇది దాటి ఇక్కడ ఉంటదండి. దీన్నే మూడో కన్ను అంటారు, ఆజ్ఞాచక్రం. బొచ్చు 99.99999% ఎవ్వడికి ఉండదు. నాకు తెలిసిన ఒక పనోడు ఉన్నాడు, శివుడు. మిగతావాడికి ఎవరికి ఉండదు, కానీ వెళ్ళొచ్చు కానీ చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఎవరికైతే ఇక్కడ, అందుకే మీరు చూసారా గొంతులో బొట్టు పెట్టుకుంటారా, ఇక్కడ బొట్టు పెట్టుకుంటారా, అక్కడ చల్లగా ఉండు బాబు అని చెప్పడానికి. ఇక్కడికి ఎవరికైతే వచ్చి ఆజ్ఞా చక్రం దగ్గర ఆగుద్దో ఇంకా అసలు ఆడుతో తురుము. కానీ చాలా కష్టం, చాలా కష్టం. నేను చెప్తాను కదా, పిచ్చ కష్టం, కానీ అసాధ్యం కాదు. ప్రాక్టీస్ చేస్తే అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తగిలిన తర్వాత ఇక్కడండి చూడండి, మన తల్లి కడుపులో నుంచి ఈ లోపలికి రంధ్రం వెళ్ళిన చూసారా, ఇందులోంచి బయటకు వస్తుంది. మనం చచ్చిపోయాక కపాల మోక్షం జరిగి, కపాల మోక్షం అంటే పుర్రి పేలడం,
పుర్రి పేలాక అందులో ఉన్న ఆయన శ్మశానంలో పనిచేసిన ఆయన పుర్రి పేలిపోయిందని తీసుకెళ్ళిపోండి అంటాడు. దానికి కపాల మోక్షం అంటాడు. సహస్రారా మీ పుర్రి పేలకుండా ఇక్కడి నుంచి పెటాల్సరా వెలుగుద్దండి. కంగ్రాచులేషన్స్, మీరు దేవుడు అయిపోయారు. వెంకటరమణగా అరుణాచలంలో కూర్చున్న వెంకటరమణ లేచినప్పుడు రమణ మహర్షిగా ఎలా లేచాడో, రామకృష్ణగా కూర్చున్న ఆయన రమణ మహర్షిగా ఎలా పైకి లేచాడో, మీరుగా కూర్చొని పైకి లేచేటప్పుడు మీరుగా ఉండరు, దేవుడుగా పైకి లేస్తారు. అంతే, అయిపోయింది స్టోరీ. ఇది ఈ షట్చక్రాలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే మీరు మీ జీవితాన్ని ఇంకా అంతెందుకు నేను చెప్పేది ఏంటి, బొచ్చు మీరు బొట్టెట్టుకుంటారు ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర, శివుడికి 3వ కన్ను తిరుగుతాడు అంటున్నారా, మీరు ఇక్కడ గొంతుకుంట్లో బొట్టెట్టుకుంటారా, అమ్మ చెంగు పక్క జరిపి ఇక్కడ బొట్టెట్టుకుంటుందా, ఇంకేంటి అయిపోయింది సీను. కపాల మోక్షం పిల్ల కొట్టుకుంటుందా, అమ్మ యోని భాగం నుంచి బయటకు రాగినట్టు కొట్టుకుంటుందా, చచ్చిపోయాక కపాల మోక్షం జరిగిందని శ్మశానంలో ఉండే ఆయన కపాల మోక్షం జరిగిపోయింది తీసుకెళ్ళిపోండి బూడిదాను 2 చిన్న చిన్న బోగిలు పట్టుకుని వెళ్ళిపోండి, కాశీలోనో రాజమండ్రిలోనో కలుపుకోండి అంటారా, అయిపోయింది. ఇక్కడ మీరు బతుకుండగానే దీన్ని ఎవడైతే ఓపెన్ చేయగలుగుతాడో అదే మోక్షం, అదే నిర్వాణం, అదే ఎన్లైట్మెంట్, అదే కైవల్యం. పేర్లు ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మా ఏలూరులో కాలువ అని పిలుస్తాం, అదే తెలంగాణకి వెళ్తే మోర్ అంటారు. ఏం లేదు, అదొకటే, పేరు వేరు. అంటే ఇక్కడ నుంచి ఎవరికైతే అవుతుందో ఇది ఇంకా కష్టం. గౌతముడుగా కూర్చున్న చెట్టు కింద కూర్చున్న వాడు ఇది ఓపెన్ అయితే లెగిస్తాడు, బుద్ధుడు అవుతాడు. సింపుల్ టెక్నిక్. కానీ ఇది లేవడానికి మనం మన పిల్లలకి రోజు కనీసం ఒక పావు గంటనే ఇది చేయించగలుగుతున్నావా లేతున్నావా. దీని సైడ్ ఎఫెక్ట్లు కూడా చెప్తాను వినండి. ఇది ఒక్కొక్కటి పైకి లెగిస్తూ ఉంటది. లెగిస్తూ ఉన్నప్పుడు కొన్ని శక్తులు మనకు వస్తుంటాయి, కొంతమంది కొంత శక్తులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వీళ్ళు దుర్వినియోగం చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మళ్ళీ అరుంధతి సినిమాలోకి వెళ్ళిపోతే వీడు చచ్చిపోతున్నాడు రా అంటే ఆ అఘోరాలు వీడికి కొన్ని మంత్రాలు ఇచ్చారు బతకరా అని, వాళ్ళతో సావాసం చేసి వాళ్ళకి పరిచర్యలు చేసి చేత కొన్ని మంత్రాలు ఇచ్చారు. ఈ మంత్రాలు లోక కళ్యాణం కోసం వాడడం మనిషి ఈడి కళ్యాణం కోసం వాడుకున్నాడు, అంతే కదా. ఈడు అరుంధతి కదా, కళ్యాణం కూడా అనకూడదు అనుకుంటే వేరే విషయం. అరుంధతిని మోహించాడు, నాకు కావాలనుకున్నాడు, ఈ బాడీ అడిపోయాడు. సేమ్ యాస్టీజ్ మన దగ్గర కూడా దీన్ని వాళ్ళ స్వయం కృతం కోసం లేదా పక్కవాడి నాశనం కోసం వాడితే ఇది పోతాడు. మీకోసం వాడుకుంటే మరీ మంచిది. సార్ నాకు నా కిడ్నీలు పోయినాయి, నా ప్రాబ్లం వచ్చింది, సమస్యలు వచ్చాయి, మీకోసం మీరు వాడుకుంటే మీకేమవుదు, నా పక్కింటోడు నాశనం అయిపోవాలా, నా ఎదురింటోడు నాశనం అయిపోవాలా, ఇలా నాశనం అయిపోవాలని చెప్తారు. అందుకే వాళ్ళే నాశనం అయిపోతారు. అందుకే వాళ్ళు ఎవరు బయటికి కనపడరు. కానీ నిజంగా వచ్చిన వాళ్ళు బయట దీన్ని చూపించరు, చెప్పరు. ఊరికే ఒక విషయం చెప్తాను వినండి. మా గురుగారి దగ్గర చలిలో అద్భుతమైన వేడిని చూసా ఇది చేసినప్పుడు. మా గురుగారి దగ్గర మండు వేసవిలో ఇది చేస్తున్నప్పుడు చుట్టూ ఆ రూమ్ మొత్తం కూలింగ్ చూసా. ఇది నాకేమో ఎండలోనూ చెమటలు కారిపోయి కంపులు వచ్చేస్తున్నాయి మా షర్ట్లో. ఎందుకంటే మాకు ఏసీలో ఆశ్రమంలో ఏసీలు ఎవడెడతాడు, బొచ్చు ఫ్యాన్లే ఉండవు. కానీ మా గురుగారి దగ్గర రూమ్ అంతా కూలింగ్. మా గురుగారు భోజనానికి పోతే భోజనం హాల్ అంతా కూలింగ్. అంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి. మీరు ఎప్పుడైనా దేవుడి ఫోటో వెనకాతలు చూడండి, అందరూ మీ ఇంటి దగ్గర దేవుడి ఫోటో చూడండి, వెనకాతలు ఒక రౌండ్ గా వెలుగు ఉంటుంది చూడండి, జ్యోతి. ఆ జ్యోతి ఇది. సహస్రార అంటే 1000 పెటల్స్. అంత అద్భుతంగా ఉంటది. కానీ మన నిత్య జీవితంలో మన ఈఎంఐలు, మన రేషన్, మన డ్వాక్రాల పడిపోయి దీన్ని యాక్టివేట్ చేయడం కూడా. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఎవడైతే ఇది ఓపెన్ చేశాడో ఆడి కుటుంబం మొత్తం సెట్ రైటే. కుటుంబం మొత్తం సెట్ రైటే. అన్ని అందరూ సెట్ అయిపోతారు. తప్పుదో పడుతున్న వాళ్ళు కూడా వచ్చి క్లియర్ అయిపోతారు మొత్తం. ఇది చెప్పాను కదా, తొక్కలో ఆయన ఒక రూమ్ లో ఉంటేనే బయటకి ఎండకి మాడిపోతే మసిబొగ్గు అయిపోతారు. మేము ఆ రూమ్ లోకి వెళ్తే కూలింగ్ తగులుతా ఉంటుంటే అది మొత్తం ఆ ఆరా మిమ్మల్ని లేపు నుంచో పెట్టద్దు. కొంతమంది జాగ్రత్తగా ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ బాటిల్ తెచ్చా మీ దగ్గరికి, అందులో 1 లీటర్ నీళ్ళు ఎక్కించగలుగుతానా నేను? సరే, ఇంకా సింపుల్ గా చెప్తాను. 1/2 కేజీ ఐస్ క్రీమ్ డబ్బాలో 1 కేజీ బియ్యం పెట్టగలుగుతానా నేను? పెట్టలే, ఒక్కదు. అలాగే కుండలిని శక్తి చేస్తున్నప్పుడు ఆ శక్తి మీరు అంటే ఇప్పుడు సరైన గురువు ఉన్నాడు అనుకోండి, కుండలిని శక్తి మీకు లేపేస్తాడు ఒక 41 రోజుల్లో, ఇలా స్పీడ్ గా లేపొచ్చు.
కానీ మీరు ముందుగా దానికి సాధన చేయలే. అంటే మీరు ముందుగా యోగమో ధ్యానమో త్రాటకమో ఏదో ఒకటి చేయలే. చేయకపోయేటప్పుడు అది ఎక్కేటప్పటికి ఊగుతూ ఉంటారు, కొట్టుకుంటారు అంటారు. మీరు ఎప్పుడు గమనించారు? అది తిరుగుతూ ఉంటారు. అదేంటి అంటే సింపుల్ గా చెప్తే చూడండి, మనం ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఆ బ్యాగ్ లోకి బట్టలు సరిపోతుంది గట్టి కుక్కి జిప్ వేస్తాం, ఒకసారి జిప్ కూడా తెగిపోద్ది ఆ కుక్కిని కుక్కుడికి. అర్థమైందా? యాజ్ ఇట్ ఈజ్ వీడు ముందు నుంచి సాధన చేయకపోవడం వల్ల ఆ గురువు గారు ఎక్కించేస్తున్నాడు వీడికి. ఎందుకంటే గురువు గారి దగ్గర 3 శక్తి ఉంది. గురువు అంటే ఏదైనా చేయగలడు అని అర్థం, దేవుని కూడా చూపించగలడు. గురువు ఎక్కించేస్తున్నాడు, ఈడు తట్టుకోలేకపోతే ఎందుకు వీడికి ముందు. ఇప్పుడు సింపుల్ గా చెప్తానండి, మీకు ఏ ప్రాక్టీస్ లేకుండా 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయండి. మీరు పోలీసు జాబ్కి వెళ్తే 5K రన్ చేయాలంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేయకుండా 5K రన్ చేసినందుకు ఒక యువకుడు మృతి అని విన్నారా? అంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ గా ఒకసారి ప్రాక్టీస్ చేసినందుకు చచ్చిపోయాడు, గుండె అయిపోయి. అది మనం డైలీ రోజు ప్రాక్టీస్ చేస్తాం అంటే చచ్చిపోతామా? 5K రన్ చేస్తే చాము. అది ఎప్పుడు ప్రాక్టీస్ చేయకుండా రేపు ఎగ్జామ్ అనగా రేపే రన్నింగ్కి వెళ్ళి నాకు ఉద్యోగంగా నా జీవిత బంగారు భవిష్యత్తు అని అక్కడ పరిగెట్టాడు, గుండె అయిపోయింది. అలాగే మీరు గురువు గారు ఎక్కి మీరేం చెప్తారు? సాధన చేశానండి బాగుంది, ఏమవుతుంది ఇందులో? మీరు అనేటప్పుడు కానీ ఎక్కించేస్తా ఉంటాడు. మీ దగ్గర లీటర్ ఖాళీ ఉందేమో లీటర్ వేసేస్తా ఉంటాడు, మీరేమో 1/2 లీటర్ డబ్బా తెచ్చుకొచ్చారాయే అని ఊగుతూ ఉంటారు. తప్పలేదు, ఇది కూడా సహజం. కానీ ఎప్పుడైతే అది ఎక్కిందో దాన్ని మీరు మీ స్వార్థం కోసం ఉపయోగించుకోండి, పర్వాలేదు. కానీ పక్కవాడి నాశనానికి ఉపయోగించారో అట్టే మట్టే రొట్టే కొట్టుకుపోతారు, అంతే తేడా. ఇదండి ఈ సాధన గురించి చెప్పాలంటే మళ్ళీ ఇంకో కొంచెం టైం పట్టుద్ది, అది ఒక రోజు చెప్దాము. ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి అడగండి. ఈ కుండలిని విద్య గురించి ఎవరికైనా ఒక డౌట్లు ఉంటాయి. దీని పేరు చూడండి, దీన్నే షట్చక్రాలు అంటారు, చక్ర యాక్టివేషన్ అంటారు, కుండలిని మహావిద్య అంటారు, కుండలిని జాగృతి అంటారు, అవేకనింగ్ అంటారు, నిర్వాణం అంటారు, రకరకాల పేర్లు. దీని మీద ఎవరికైనా ఏమైనా ఒక డౌట్ ఉంటే, సందేహం ఉంటే చక్రాస్ హీలింగ్ అని ఈ మధ్యన ఒక కొత్తది వచ్చింది, అదేంటని నన్ను అడగండి, అది వేరే విషయం. కాబట్టి ఏంటి, జాగ్రత్తగా వినండి. మీ దగ్గర బంగారం గరిట ఉందండి, చారు తిప్పే బంగారం గరిట ఉంది. ఏ బుద్ధితో కూడా దాంతో ఈపు కోక్కుంటాడండి? చక్రాస్ని హీల్ చేయడానికి వాడతారు. ఎందుకు? చక్రం ఉంటే మీరే కదా హీలరు. అదే నేనేం చెప్పదలుచుకున్నాను, మీకు అర్థమైందా? అది ఉంటే హీలింగ్ అవసరం లేదు, మీరే హీలరు. మీ దగ్గరికి ఏమి రావు, దాంతో హీల్ చేసుకుంటానంటే దాని అర్థం ఏంటంటే చిన్న చిన్నగా గోక్కుంటాను అని అర్థం అనమాట. సింపుల్ టెక్నిక్. కానీ ఎప్పుడైతే చక్రాన్ని మీరు పట్టుకుంటారో ఆటోమేటిక్గా మీరే హీలరు, మీదే క్లియర్ అయిపోతుంది. ఏ రమణ మహర్షికి ఎడమ చేతికి సర్కోమా వస్తే మత్తు మంది ఇవ్వకుండా ఆపరేషన్ చేశామో అదే కుండలిని శక్తి. చివరికి ఆయన ఆ శక్తిని ఆయన కోసం కూడా వాడుతుంది, క్యాన్సర్ చచ్చిపోయాడు. వాడరాలు అంత గొప్పగా ఉంటుంది అది. మంచిది. లాస్ట్ లో ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే అడగండి. రమా గారు చెప్పండి, అర్థమైందా? స్పీడ్ అయిపోయిందా? అంటే చాలా పెద్ద సబ్జెక్టు, అక్కడ కొంచెం చెప్పండి రమా గారు. అన్మ్యూట్ కరో అండి. సార్ వినపడుతుందండి? బాగుందండి సార్. అది మనం ఇప్పుడు చక్రాస్ యాక్టివేషన్ అని, చక్ర హీలింగ్ చేస్తామని, వీటి కోసం మనీ తీసుకుని ఇవన్నీ చేసే వాళ్ళు కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు ఒక విషయం అండి, కరెక్ట్ అంటారా రాంగ్ అంటారంటే పాపం వాళ్ళకి అవసరమేమో, మరి వాళ్ళు బతకాలనేమో చేసుకుంటారు, మరి వాళ్ళ ఇష్టం, మనమేం చేయలేం కదా. కాదు సార్, అది కరెక్టేనా అసలు? నేను ఊరికి ఒక విషయం చెప్తాను, ఊరికే నేను ఒక విషయం చెప్తాను. అంటే మరి వాళ్ళకి ఏమో అవసరమో నాకు తెలియదు, కానీ నేను ఒక విషయం చెప్తాను చూడండి. షట్ చక్రాలు తెలిసినవాడు దాన్ని పట్టుకున్నవాడు హీల్ చేయడు. మీకు అర్థమైందా? ఎందుకంటే మీరు ఆయన దగ్గరికి వెళ్తే గురువు గారు నాకు ఇది అంటే ఆడు చెప్పడం, మీరు పరిచర్యలు చేయాలా, పెంట తీయాలా, గేదెలను తోడాలా, ఇల్లు శుభ్రం చేయాలా. ఎప్పుడో ఒక రోజు మీరు వీడు పక్కోళ్ళ కోసం వీళ్ళ కోసం రాలేదు, పని తప్పిస్తున్నాడని తెలిస్తే అప్పుడు నేర్పుతాడు. సాధ్యమైనంత వరకు ఇది అమ్ముకునేది కాదు. ఇప్పుడు చూడండి, ఈ క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఫీజు ఏమైనా పెట్టానా? ఇది అమ్ముకునేది ఉండదు. ఇది మిమ్మల్ని పరీక్షిస్తారు. అమ్మో పరీక్షలు చాలా ఉంటాయే.
మీతో పరీక్షిస్తారు మిమ్మల్ని. ఇప్పుడు నాకు ఎండ అంటే భయం, నేను ఎండలోకి వెళ్ళను. నాకు ఎండ అంటే జ్వరం వచ్చేస్తుంది. నేను ఎండలోకి ఒక 30 కిలోమీటర్లు బండి మీద వెళ్ళాలంటే నేను జ్వరం వచ్చి ఇంట్లో పడుకుని పోతాను. నాకు జ్వరం ఎండ అంటే భయం. అందుకే నేనేం చెప్పానంటే నేను ఇది చేయను, కూరగాయలు కోసుకుంటానని చెప్పాను ఆశ్రమంలో. నన్ను తీసుకెళ్ళి ఆవుల దొడ్లో పడేశారు. అంతే కదా టెక్నిక్. పరీక్షిస్తారు మిమ్మల్ని. మీరు అప్పుడు సెట్ రైట్ అయితేనే నేర్పుతారు కానీ ఇలా నేర్పరు అని నా అది కరెక్ట్ అభిప్రాయం. ప్రాసెస్ కాదంటారా? నేను కరెక్టా కాదని వేరే వాళ్ళ గురించి చెప్పే అంత నాది లేదు. ఇలా నేర్పుతారని చెప్తున్నాను. అలా నేర్పుతారో లేదో మీరు ఆలోచించుకోండి. అది అలా సరే ఇలా సార్. నేర్పుతారు థ్యాంక్ యూ అని నేను చెప్పాను. అలా నేర్పుతారో లేదు వేరే వాళ్ళ కోసం నాకెందుకు, అలా నేర్పుతారో లేదా అనేది నాకు తెలియదు. ఇలా నేర్పుతారని నాకు తెలుసు. ఇప్పుడు మా అంటే గురువు గారి మనం దగ్గరికి వచ్చి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా లేదా అనేది సార్ డౌట్. నేను ఇంత చెప్పాను, అలాంటి వాళ్ళు నేను మనం అలాంటి చెప్పకూడదు అనే కదా ఓకే దాన్ని సార్. ఆపాను. ఓకే నీకు అర్థమైందా? ఓకే సార్. చెప్పకూడదు అనే కదా ఓకే ఆపాను సార్. నేను. ఇక్కడ ఏం లేదు, జాగ్రత్తగా వినండి. ఓకే. ఆ శక్తి అంత సంపన్నమైన శక్తి వాళ్ళ దగ్గర ఉంటే వాడి ఆరాని మిమ్మల్ని లాక్కెళ్ళిపోద్ది. మీరు చెప్పవసరం లేదు, వాడి ఆరాని మిమ్మల్ని లాక్కెళ్ళిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. మంచిది. నెక్స్ట్ అండి, వివో అని ఉందండి. వివో వచ్చాడా? వచ్చా చెప్పండి. సో, ఆ, ఆ, మనం ప్రాక్టీస్ చేసుకుంటుంటాం కదా. ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు నాకేంటంటే కొంచెం డార్క్ రూమ్లో అట్లా ఉండి ప్రాక్టీస్ చేసుకోవడం అలవాటు. యూజువల్గా ఏమంటుంటారంటే ఎందుకు ఎప్పుడు దయ్యంలాగా అలా డార్క్నెస్లో కూర్చుంటావు అంటూ ఉంటారు. నేను పట్టించుకోను. కానీ అంటే చాలాసార్లు చాలా మంది డార్క్నెస్ని అది ఒక నెగిటివ్ దాంతో అంటే అసోసియేట్ ఇప్పుడు చేస్తారు ఇక్కడ సార్. 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డార్క్నెస్ లో కూర్చొని చెయ్యొచ్చానా చేయకూడదానా? అది కదా మీరు అడుగుతున్న ప్రశ్న. అది ఫస్ట్ వన్. ఆ, ఇంకోటి డార్క్నెస్ అసోసియేటెడ్ ఏమైనా ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి కదా. అంటే మనం కూర్చున్నప్పుడు మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి కదా. కనిపించవు. మీకు కనిపించాయంటే మీకు స్పెట్స్ దాన్ని కావాలని కూడా అర్థం. నెగిటివ్ గా చెప్పారు. యాక్చువల్లీ డార్క్నెస్ అంటే నెగిటివా సార్? అయ్యో, ఈ విశాల విశ్వంలో 1450 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగి బ్రహ్మ పదార్థం వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగున్నది 0.00001%. మొత్తం అంతా చీకటే. 99.99999% అంతా వెలుగున్నది 0.00%. చీకటి తప్పని ఎవరు చెప్పారు? తప్పేం కాదు. చీకట్లో కూడా చేయొచ్చు. నేనేమంటానంటే మీకు చీకట్లో చేతనే యాక్టివేట్ అవుతుందా? 5 నిమిషాలు. మీకు చీకట్లో చేతనే యాక్టివేట్ అవుతుందని మీరు బూతు చేశారని అర్థం. జాగ్రత్తగా వినండి. సార్, నేను మా హాస్పిటల్లో చేతనే ఆపరేషన్ అవుతుందండి, వేరే హాస్పిటల్లో చేత ఆపరేషన్ అవ్వదు అంటే మీరు డాక్టర్ కాదా? డాక్టర్ కాదు. సార్, నేను మా స్కూలు నల్లబోర్డు మీదే చదివానండి, మీరు వేరే స్కూల్లో నాకు పెట్టారు, నాకు ఇక్కడ రాదంటే కుదురుద్దా? కుదరదు. మీరు చీకట్లో అన్నా చేయాలి, కూరగాయల మార్కెట్లో అన్నా చేయాలి. జాగ్రత్తగా వినండి. అందరూ మెడిటేషన్ అంటే మూలన కూర్చోనుకుంటాం. మూలన కూర్చోవడం నర్సరీ, ఎల్కేజీతో సమానం. కూరగాయల మార్కెట్లో సౌండ్లు జరుగుతున్నప్పుడు, చేపల మార్కెట్లో అందరూ కొట్టుకుంటున్నప్పుడు, బొచ్చు 500 అంటే 450 నేను ఇస్తానని ఈడు అనుకున్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు, ఆ బొచ్చు గురించి కొట్టుకున్న ఆ విషయంలో మీరు బేజ మంత్రాలు చదవగలిగితేనే అది ధ్యానం. కేవలం ఇంట్లో నల్లగదిలో కూర్చుంటాను అది ధ్యానం అంటే అది బూతు, నిజం కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. సినిమా థియేటర్కి వెళ్ళి, ఇప్పుడు లేదు, ఇంతవరకు సినిమా థియేటర్లోకి వెళ్తే వరుసగా నుంచునేవారు. ఎక్కువ టికెట్ బుకింగ్స్ లేవు ఇంతవరకు. వరుసగా నుంచుంటే ఎవరు వస్తారు? సినిమా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు మామూలు వస్తారు. వాళ్ళ చెమట కంపుల మధ్యలో మేము ఉండి చచ్చేవాళ్ళం. అప్పుడు అనుకున్నాను ఇది కదరా మెడిటేషన్ అని. చెమటలు ఉంటాయి, ఎదరోడు మూసేస్తాడు ముక్కు, ఎనకొన్నాడు ముక్కు మూసేస్తాడు. ఆ లైన్లో నుంచి చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ఆ టైంలో సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు బుక్ చేసుకోవడానికి యాప్లు ఉన్నాయి. ఎందులో ఉన్నా అది మీరై ఉండడమే ధ్యానం. నేను నల్లజ రూమ్ లోనే ఉంటది, శివాలయంలో నాకు దావానం. శవాన్ని చూసినా కూడా ధ్యానమై ఉండాల, లేకపోతే అది ధ్యానం కాదు, కామెడీ, ప్రెజెంటేషన్ అని అర్థం. ఏది చూసి ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడండి, మెడిటేషన్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కోపపడతారు. ఇంకేంటి మెడిటేషన్ బొచ్చు, మెడిటేషన్ అయిపోయింది, స్కూల్ సంక్రాంతి శుభాకాంక్షలు. నువ్వు ఇక్కడ ఎలాగైతే ఉన్నావో, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను ఫోన్ కాల్ చేయడం నాకు ఇక్కడ వచ్చి అనుకోండి, నేను రాజమండ్రి వెళ్ళినా కూడా ఫోన్ కాల్ చేయడం నాకు వచ్చినట్టే కదా. నాకు ఇక్కడ బండి తోడడం వచ్చి అనుకోండి, నాకు రాజమండ్రిలో వైజాగ్ వెళ్ళి బండి తోడడం కూడా వచ్చు కదా. లేకపోతే నాకు ఏలూరులోనే వచ్చి వైజాగ్ రాగలను సేమ్ అంతే.
మెడిటేషన్ నువ్వు ఇంట్లో చేస్తే నీకు ఎక్కడ ఇరిటేషన్ ఉండదని అర్థం. ఎంతమంది ఎన్ని మిమ్మల్ని చేసినా కంగ్రాచులేషన్స్. మీకు ఏం జరిగినా నీకు ఊరికో విషయం చెప్తానే, సరే వద్దులేండి చెప్తాను. ఒక మేడం పేరు చెప్పను, సరే అది మీకు అర్థమైపోద్ది. ఒక మేడం ఒక దగ్గర చేస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఈవిడ చిన్నపిల్ల కదా, ఈవిడ చెప్పగలుగుతుందా లేదో, సరే చూశారు బాగుంది. ఈవిడేమో కెమెరా ఆన్ చేసుకోవట్లా. అప్పుడు ఆన్ చేసుకోకపోతే మేడం మీరు కెమెరా ఆన్ చేసుకోవాలని చెప్పారు ఒక 4-5 నెలల్లో. ఈవిడ కెమెరా ఆన్ చేసుకోలేదు. ఆన్ చేసుకోకపోతే వాళ్ళు ఏమన్నారంటే, సరే అండి మిమ్మల్ని మేము తీసేద్దాం అనుకుంటున్నాను. సరే అండి మానేస్తున్నాను అన్నాను. అదేంటిది అలా అంటున్నారు అంటే, మానేస్తున్నానండి ఇంకా అయిపోయిందని ఫోన్ పెట్టింది. ఇది మెడిటేషన్. ఇప్పుడు నెలకు ఒక 20,000 సంపాదించుకుంటే ఇంట్లో కూర్చొని అయిపోయింది సీను. నేను ఏం చెప్పానో ఎలా చెప్పానో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. తీసేశారా? కంగ్రాచులేషన్స్, మీకోసం అద్భుతమైన. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ గారు గూగుల్ ఆఫీస్లో ఒకటి చేతంటే దొబ్బే అన్నారు, దొబ్బేశాడు. ఐఫోన్ వచ్చిందా? మీరు ఫోన్లో మీకు విషయం తెలుసా? స్టీవ్ జాబ్స్ అంటే శివుడే. స్టీవ్ జాబ్స్ శివుడు వేరు కాదు. మన భాషలో చెప్పాలంటే మీరు ఇంట్లో కూర్చొని జాకెట్లు, లంగాలు, చీరలు, భోజనాలు, ఫుడ్, ఐస్ క్రీములు, సినిమా థియేటర్లు, యాప్లు. ఎవడో చెప్పింది యాప్లు కనిపెట్టింది ఎవడు ఫోన్లో? స్టీవ్ జాబ్స్. మీ అందరి ఇంట్లో స్టీవ్ జాబ్స్ ఫోటో ఉండాలా? మా ఇంట్లో ఖచ్చితంగా స్టీవ్ జాబ్స్ ఫోటో ఉండాల్సిందే. నేను పెడతాను, నేను వెళ్ళి తీసుకుంటా. అంత టెక్నాలజీని ఇచ్చాడు. ఇప్పుడు మీరు అందరూ జూమ్ లో మీట్ అవుతున్నాం, ఎవడు చేశాడు? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఆడు గూగుల్ వీడిని తీసేయడం వల్ల వీడు ఎంత పెద్దోడు అయ్యాడు. తీయకుండా ఉంటే అలా ఆన్సర్ చెప్పగలగాల. అవునా? మంచిది. ఒక అమ్మాయి మీకు వచ్చింది, ఒక 4 సంవత్సరాలు మళ్ళీ నాకు ఇచ్చేసింది, ఐస్ క్రీమ్ సినిమా థియేటర్లు తీసింది. అనిల్ మనందరికి మ్యాచ్ అవ్వదు, మా డాడీ వేరే సంబంధం చూశాడు అనిల్ అంటది. ఎందుకంటే వీడికన్నా ఎక్కువ చెప్పచ్చు. అవునా? సూపర్, దరిద్రం వదిలిపోయింది అనుకోవాలి. అది మన దగ్గర వెనక తిరిగి మనల్నే పెళ్లి చేసుకుంటుంది అనుకోవడం, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అనుకో, అంతే. కాబట్టి మీరందరూ ధ్యానము రూములో చేసిన బయట ప్రపంచంలోకి వెళ్ళి కోపపడకుండా ఉండగలిగితే మీరు ధ్యానం అయిపోయినట్టే. ఇంకొకటి చెప్తాను, ఆగండి, మళ్ళీ బ్రేక్ అయిపోతుంది 2 నిమిషాల్లో. స్వామి వివేకానందను కలవడానికి అమెరికా నుంచి ఒక ఆవిడ వచ్చింది. వస్తే స్వామి వివేకానంద ఒక అబ్బాయిని పంపించాడు విమానాశ్రయానికి. కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఫ్లైట్ 2 గంటలు డిలే అయింది. ఆవిడ వచ్చింది, సారీ అండి 2 గంటలు నా వల్ల మీకు వేస్ట్ అయిందంటే. ఆయన ఏం చెప్పాడు తెలుసా? స్వామీజీ వివేకానంద కాదు, వివేకానంద శిష్యుడు. పోనలేండి 2 గంటలు లేట్ అవడం వల్ల నేను ఇక్కడ కూర్చొని 2 గంటలు ధ్యానం చేసుకున్నాను అన్నాడు. మీరేమంటారు? 2 గంటలు లేట్ అయిపోయింది, ఆడొకటి దిక్కుమాల ముసలోడు ఆడ పంపాడు, ఇదే సోకులు చేసుకుని వచ్చి 2 గంటలు వేస్ట్ అయింది అంటాడు. ఈయనేమన్నాడు? 2 గంటలు మీ వల్ల ధ్యానం చేసు. అది మెడిటేషన్ అంటే, వితౌట్ ఇరిటేషన్. దాన్ని మీరు పట్టుకోగలిగితే చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, పిల్లల దగ్గర ఉన్నా, భర్తగా ఉన్నా, పిల్లలతో ఉన్నా మీరు చేయగలుగుతారు. చెప్పండి చైతన్య గారు. మెడిటేషన్ చేసేటప్పుడు కూర్చుంటాము, బట్ దాంట్లోంచి బయటకి వెళ్ళాలి సార్. అలారం టైం సెట్ చేసుకొని పెట్టుకుని ఒక్కసారి ఆ సౌండ్ కూడా తెలియదు. అసలు అది మీరు అలారం, అసలు మెడిటేషన్ చేస్తున్నప్పుడు అలారం పెట్టుకున్నంత దరిద్రం ఇంకోటి లేదు, పెట్టుకోకూడదు. మీకు ఎప్పుడు చిరాకు వచ్చి ఎప్పుడు మీకు దోమలు కుడతాయి అప్పుడు లేచిపోండి. బయటకి ఎలా రావాలి తెలియట్లేదు సార్. నేను అదే చెప్తున్నాను, మీరు అలారం పెట్టుకోవద్దు, కూర్చోండి. మీరు బయటికి రావద్దు, మిమ్మల్ని బయటికి రమ్మని చెప్పాడు. దిక్కుమాల వంట కదండి మీరు వండాలి. ఆ వంకాయ కూర, బెండకాయ కూర అందులో ఉప్పు ఉండదు, మసాలా ఉండదు. నిజమా? మీ ఆయన అదే తిడతాను, ఊరికి చెప్తున్నాను. ఇది మనం వచ్చి ఏం చేస్తారు? కాసేపు ఉండండి, రావద్దు, ఉండండి. మీకు అలా పొద్దున పనులు ఉన్నాయంటే నైట్ పడుకునే ముందు చేయండి. లేవద్దు, పొద్దున్న లేచి పనులు చేసుకోండి, లేవద్దు. అలారం పెట్టుకోవడం అంత దరిద్రం ఇంకోవట్లేదు. మెడిటేషన్ చేస్తున్నప్పుడు అలారం లేకుండా మనమే అలారం అయి ఉండగలగాలి. మంచిది. చెప్పండి వేణి గారు. చెప్పండి. మెడిటేషన్ చేసేటప్పుడు మొత్తం బ్లాక్ గా కనిపిస్తుంటే దేనికి సంకేతం? ఏ సంకేతం లేదండి, మంచిదే. బ్లాక్ కనబడడం అండి, తప్పేముంది? ఏమీ లేదు, మంచిదే. అంటే ఇంతకు ముందు మనం మెడిటేషన్ చేసేటప్పుడు లైటింగ్ ఎక్కువ వచ్చేది. అదే దాన్ని పట్టించుకోవద్దు, చెయ్యండి. దాన్ని పట్టించుకోవద్దు, చెయ్యండి, మంచి జరుగుద్ది. ఓకేనా? అది ఇంకా బాగా అడ్వాన్స్కి వెళ్ళాక మనం చెప్పుకుందాం. వద్దు, ఏదైతే దాన్ని చూడండి. నలుపు ఎరుపు, తెలుపు అయితే తెలుపు.
మనకి ఈ మూడే కనబడతాయి, నలుపు, తెలుపు, ఎరుపు. చెప్పండి మేడం, నెక్స్ట్ కిరణ్ గారు. సార్ ఇది మెడిటేషన్ చేస్తుంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి సార్, వస్తాయి, అంటే వస్తాయి. అదేమైనా మనము ఏమీ లేదు, అది ఎదిగిన ఏమీ లేదా? ఏది లేదు. వైబ్రేషన్ అవుతున్నాయా, మంచిది, వైబ్రేషన్ ఫీల్ అవ్వండి. ఏంటి మీరు అందరూ ఏం పెట్టుకోవద్దు సార్, నేను మెడిటేషన్ చేస్తుంటే ఉరుములు ఉరుస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, ఏం పెట్టుకోవద్దు. ఎన్ని సినిమాలో, రాజమౌళి సినిమాలో మగధీరాలో రామచంద్ర గడ వెళ్ళగడ బాగా భగువే భూంకన బాగా బౌజ్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడుతుంటాడు ఎంఎం కీరవాణి. అలా మీరు ఏం పెట్టుకోవద్దు, ఏది జరుగుతుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫీల్ అవ్వండి, ఓకేనా? వైబ్రేషన్స్ రానివ్వండి. మళ్ళీ వీటిలో గొప్పలు తీసుకోవద్దు. తప్పులను చూపడం, నలుపు వచ్చింది ఏమైనా బ్యాడ్ అని ఆవిడ ప్రశ్న లోపల మనసులోది కాదు, మీకు వైబ్రేషన్ వచ్చింది అంటే నేను మిగతా వాళ్ళకన్నా గొప్పగా చేశాను మీ మనసులోది, అది ఏమీ లేదు. ఇందులో ఎక్కువలు తక్కువలు గొప్పలు ఏమీ లేవు, అంతయు ఒకటే ఉంది. జాగ్రత్తగా వినండి. ఏలూరులో కన్న అమ్మ బిడ్డ కడుపు నొప్పి ఒకటిను, లేకపోతే హైదరాబాద్ లో కన్న అమ్మ బిడ్డ కడుపు నొప్పి ఒకటి వేరువేరా? కన్న తల్లి ఆ 9 నెలల్లో మోసిన ఆ తీరు ఒకటే, ఎక్కడైనా అది ఒకటే, ధ్యానం అంతా ఒకటే, మీకు రకరకాలుగా కనబడుతున్నాయి అంతే. అయితే మనం ఎదుగుతున్నాం మెడిటేషన్ లో ఎలా తెలుస్తుంది సార్? మనం అసలు ఎదుగుతున్నాం అనే విషయం మర్చిపోతేనే మీరు ఎదిగిపోయారని అర్థం. ఎదుగుతున్నాం అనేది ఉండదు మెడిటేషన్ లో. ఏంటి ఎదగడం? ఎక్కడికి ఎదుగుతాం మనం? 8 అడుగులు ఎదుగుతారా మీరు? ఇది అంత భ్రమ. ఏంటి ఎదిగేది? ఎక్కడికి ఎదిగేది? ఏమై ఉంటారు తెలుసా? ఏమవుతారో తెలుసా? బుద్ధుడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తున్నాడు. ఒక 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయిపోయాక గురుగారు నేను జ్ఞానోదయం పొందేశాను, నెక్స్ట్ ఏంటి అన్నాడు. అనగానే బుద్ధుడు అన్నాడు, అరే సుబ్బారావు, జ్ఞానోదయం పొందాక నెక్స్ట్ ఏంటని ఏముండదురా, నెక్స్ట్ ఏం ఉండదురా అని చెప్పాడు. నెక్స్ట్ ఏం ఉండదు, ఇప్పుడు నీ క్షణాన్ని ఎంజాయ్ ఇట్, టేస్ట్ ఇట్, లైవ్ ఇట్, ఇంతే. నెక్స్ట్ ఉండడం ఏంటి దరిద్రం? నెక్స్ట్ గురించి ఆలోచిస్తారేంటి? ఇప్పుడు గురించి వదిలేసి ఈ క్షణాన్ని ఇప్పుడు రేపు పొద్దున్న మేఘనా మేడం ఊరు వెళ్తుందని ఆలోచించాను, మరి ఈ క్షణాన్ని మిస్ అయిపోయాను కదా రేపు గురించి ఆలోచించి. పాయింట్ అర్థమైంది మీ ఎవరికైనా? మీరందరూ రేపు పొద్దున సోమవారం పనికి వెళ్ళాలని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నైట్ ఇంకా మనకి ఇంకా 2-3 గంటలు ఉంది, ఫుల్ ఎంజాయ్ చేయడం మానేసి రేపు గురించి ఆలోచిస్తున్నారంటే ఈ రోజు దొబ్బెట్టేసుకున్నారు, పోగొట్టేసుకున్నారు. నెక్స్ట్ అనేది ఉండదు, ఎదగడం అనేది ఉండదు. ఎదగడం ఏంటి? మీకు తెలుస్తుంది, మీ దగ్గర ఉన్న సరైన గురువు మీకు చెప్తుంటాడు దారి. ఇందులో ఎదగడాలు బొడడాలు ఉండవు. ఇది తర్వాత ఇది సరిగ్గా కుదరట్లేదని చెప్తాడు, ఇంతే. ఓకేనండి? మనకి ఇప్పుడు వరకు అలా చెప్పలేదు. మనకు అందరూ ఏం చెప్తున్నారు? బాగా ఎదిగా అమ్మ, నువ్వు రేపు పొద్దున్న వచ్చి మన ఆశ్రమానికి 1000 పదాలు చదివించాలి అమ్మ అంటాడు. ఎందుకు? నీ ఎదుగుదలలో మీకేమి కనబడదు. ధ్యానం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది జరిగిపోద్ది. ఇప్పుడు మీరందరూ మీ బిడ్డల్నే స్కానింగ్లు గీనింగ్లు తీసి చేస్తున్నారు. జింకకి ఎవడు స్కానింగ్ చేశాడు? ఇంత బుడ్డగా ఉండే దోమకి ఎవడు స్కానింగ్ చేశాడు? నల్లుకి ఎవడు స్కానింగ్ చేశాడు? దాని ముక్కు ఎవడు చూశాడు? మూతి ఎవడు చూశాడు? దాని బ్లడ్ గ్రూప్ ఎవడు చూశాడు? బిడ్డలకు అనట్లేదా? ప్రపంచంలో మనకన్నా ఎక్కువ చీమలు ఉన్నాయి తెలుసా విషయం? చీమలకి ఎవడు చేశాడు బ్లడ్ గ్రూప్? ఇవన్నీ ఎదుగుదలలో దాని అనుభూతి చెందుకుంటూ వెళ్తూ ఉంటే మీరు ఉన్న మీ బిహేవియర్ని బట్టి మీరు ఏ స్థానంలో ఉన్నా గురువు నిర్ణయిస్తాడు. మీరు కాదు, జాగ్రత్తగా వినాలి. మళ్ళీ అద్భుతమైన ప్రశ్న. మీరు ఒక ప్రవర్తన చేస్తారు మునుపటికి ఇప్పటికి బిహేవియర్, ఆ బిహేవియర్ని చూసి అది తప్పు బిహేవియర్ అనుకోండి, ఇలా వెళ్తే సరైన దారి కాదు, రైట్ సైడ్ వెళ్తేనే నువ్వు ఏలూరు బస్ స్టాండ్కి వెళ్తావు, లెఫ్ట్ సైడ్ వెళ్తే పవర్పేట రైల్వే స్టేషన్కి వెళ్తావు అని చెప్తాం అంతే. చెప్పండి సార్. సార్ ఇప్పుడు కుండలిని సాధన అనేది మనం అంత ఎనర్జీ తట్టుకోవాలంటే ఒక గురువు ఆధ్వర్యంలోనే చేయాలన్నట్టు? లేదు, గురువు ఆధ్వర్యం కాదు. గురువు మీకు కేవలం మార్గదర్శకం చెప్తాడు. ఇప్పుడు సింపుల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు సార్ మీ ఊరు ఏదో చెప్పారు, హైదరాబాద్ లో దిగారండి, మీ ఊరు ఏంటండి? అది కరీంనగర్. ఎలా రావాలని ఫోన్ చేశారు, మీరు ఫోన్ లో కూడా నాకు చెప్పేస్తారు కదా దారి. కానీ మీరు నా పక్కన ఉంటే నాకు శ్రమ లేకుండా నన్ను పట్టుకెళ్ళిపోతారు, అవునా? నేను ఫోన్ లో కూర్చొని నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటే సార్ ఈ ఆటో ఎక్కుదాం రండి అంటారు, ఆటో ఎక్కిస్తారు. సార్ ఈ బస్సు ఎక్కుదాం అంటారు, సార్ ఇదే సార్ మా ఇల్లు అంటారు. అదే మీరు లేరు, హైదరాబాద్ నుంచి కరీంనగర్ రావాలంటే సార్ ఈ బస్సు ఎక్కనంటే 411 బస్సు ఎక్కండి అంటారు. 411 బస్సు చూసుకుంటాను, ఎక్కుతాను. సార్ ఇక్కడ ఎర్రగా బస్ స్టాండ్ వస్తుంది, అక్కడ దిగండి అంటారు. ఎర్రది ఎప్పుడు వస్తుందో తెలియదు, టెన్షన్ అప్పటి వరకు. ఇంతే, అర్థమైందా? గురువు మీ పక్కన ఉంటే సునాయాసంగా మీరు ఒడ్డు గట్టెక్కేస్తారు. గురువు లేకపోతే మార్గదర్శకంలో కొంచెం టైం పట్టుద్ది, కొంచెం స్ట్రెస్. అమ్మో ఇలా ఆయన రెడ్డిలు చెప్పాడు, లెఫ్ట్ సైడ్ రెడ్ ఉందో రైట్ సైడ్ రెడ్, ఇప్పుడు ఏ రెడ్డిల్లో ఆయన పిలిచాడు?
అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ చేరుతారు. పాయింట్ అర్థమైందండి. గురువు పక్కనే ఉంటే మీరు నా పక్కనే ఉంటే హైదరాబాద్ నుంచి మీ ఇంటికి మీరు నన్ను పట్టుకెళ్ళిపోయినట్టు. ఇప్పుడు మొన్న మీరు శివరాత్రికి మెడిటేషన్ దగ్గరికి వచ్చారు, నేను పట్టుకెళ్ళిపోయినా మిమ్మల్ని. అదే మనం అనుకుంటే అడ్రస్ కొనుక్కుంటూ రావాలి, ఇంతే తేడా. గురువు పక్కన ఉంటే పట్టుకెళ్ళిపోతాడు, గురువు లేడు అనుకోండి కొంచెం టైం పడుతుంది, కొంచెం కష్టం ఉంటుంది, కానీ చేరుకుంటారు. మంచిగా చెప్పండి సార్. ఇంకో క్లాస్ లో ఎలా చేయాలి ఏంటి రేపు శనివారం, రేపు వచ్చే శనివారంలో అది చెప్తాను. రేపు శనివారంలో నైట్ 9కి ఆ మెడిటేషన్ మీతో కూడా చేయిస్తాను, అందరితో కూడా. చెప్పండి మేడం సునీత గారు. సార్ ఇప్పుడు కుండలిని చేయాలంటే ముందు ధ్యానం కొంచెం పట్టుకుంటే మీ కంచం, మీ ప్లేట్ ని పెద్ద చేయగలుగుతారు, మీ మనసుని విశాలం చేయగలుగుతారు. మీరు నేర్పించిన ధ్యానమే కదా సార్, అది చేసుకుని సరిపోతుంది, అది చేసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే చెప్పాను కదా, హైదరాబాద్ విజయవాడ నుంచి హైదరాబాద్ బస్సు ఎక్కచ్చు, ట్రైన్ ఎక్కచ్చు, ఫ్లైట్ ఎక్కచ్చు, ఏదైనా వెళ్ళచ్చు, సైకిల్ తొక్కుని కూడా వెళ్ళచ్చు. చెప్పండి రోజారాణి గారు. ఇప్పుడు సహస్రాలు ఓపెన్ అయితే అంటే ఇంట్లో ఉండి బాధ్యతలతో అలా ఓపెన్ చేసుకోవడానికి శివుడికి బాధ్యతలు లేవా? శివుడికి పిల్లం లేదా, పిల్లలు లేరా, పరివారం లేదా, నంది లేదా, సొంత తమ్ముడు లాంటి నంది లేడా? మరి ఆయన ఇంట్లో ఉండి చేశాడా, హిమాలయాల్లో ఉండి చేశాడా, ఏలూరులో మా ఇంట్లో ఉండి చేశాడా? అంటే అది సహస్రాలు ఓపెన్ అయితే ఇదంతా జాగ్రత్త వినండి, ఇదంతా మన భ్రమ. గృహస్థులో కూడా మనం ఈ అద్భుతంగా చేయొచ్చు. గృహస్థులు ఇంటిలో పిల్లం బాధ్యతలు వహిస్తూ లేదా భర్త బాధ్యతలు వహిస్తూ పిల్లలు చదివిస్తూ పని చేసుకుంటూ కూడా మనం ఈ దారిని మనం ఎంచుకోవచ్చు. ఇంకా పచ్చిగా చెప్తాను, రామకృష్ణ పరమహంస తెలుసా? ఆయనకి భార్య ఉంది తెలుసా? మరి ఆయనకి ఎలా ఓపెన్ అయింది? కృష్ణుడికి ఎంతమంది భార్యలు? మరి ఆయనకి ఓపెన్ కాకుండానే మహాభారతాన్ని నడిపేశాడా? అంత పనుడా? 8 మంది అమ్మాయిలు ఉన్నారు, 16,000 మంది ఉన్నారు. ఈ విషయం ఏంటంటే గృహస్థుగా కూడా ఉంటూ మనం చేయగలుగుతాం. వచ్చేస్తాను వెళ్ళిపోయిన ఇది ఓకేనండి. మీరు అందరూ ఏంటంటే ఎస్కేప్ చేస్తున్నారు. అమ్మో నాకు నా పిల్లలు అయిపోయారు, పెళ్ళి ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, నేను కూడా ఇంట్లో నుండి చేసుకుంటున్నాను, కొంచెం టైం వెసులుబాటు పెట్టుకోవాలి. మనం అందరం ఎస్కేపింగ్ ప్లాన్. ఈ టైంలో మన ఇనపరేకులు, ఇస్తరాకులు, కోడల కాపురం, గాలి గోపురం సీరియల్ చూస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది, లేదా వంటలా కానీ డాక్టర్ బాబు ఏం చేశాడు అని ప్రశాంతంగా ఉంటుంది, మన బుర్రకు పదులు పెట్టడం అసలు లేదు. అదే ఇప్పుడు ఈ 10 నిమిషాలు వేరే సినిమా చూసే బదులు ఆ మూలకెళ్ళి కూర్చోండి. మీకు ఇంట్లో మూల లేకపోతే అంత ప్లేస్ లేకపోతే గుడికి వెళ్ళి కూర్చోండి. ఇంతవరకు మా ఇంట్లో ఉండడానికి మాకు ప్లేస్ చాలా చిన్నగా ఇల్లు ఉంటే గుడిలోకి వెళ్ళి కూర్చోలేవండి. సింపుల్ అంతే కదా, మనకి ఎక్కడ లేకపోతే మన బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇలా పట్టుకోండి సరిపోయి. ఓకేనండి. మరి మన రోగాలు మనం తగ్గించుకోవచ్చు అని చెప్తారు. ఖచ్చితంగా ఎంతవరకు నిజం కాదు, నిజం. నేను అదేగా చెప్పాను ఇందాక ఉదాహరణ. రమణ మహర్షికి ఎడమ చేతికి సర్కోమా వస్తే మత్తు మంది ఇవ్వకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన. మత్తు మంది ఇవ్వకుండా మీ పాటలు మీరు పరండి. అందరూ అన్నారు అమ్మవారిని తలుచుకోవచ్చు కదా అని. చూడండి జాగ్రత్త హైలైట్ విషయం చెప్తాను. రమణ మహర్షిని అడిగారు, రమణ మహర్షి కాదు రామకృష్ణ పరమహంసని అడిగారు, ఏంటి మీకు గొంతు క్యాన్సర్ వచ్చింది కదా, మీకు అమ్మవారు తెలుసు కదా, అమ్మవారిని మాట్లాడి ఇది ఎందుకు వచ్చిందని నేను చెప్పచ్చు కదా అంటే, మీరు ఎలా వచ్చారు ఇది కూడా అలాగే వచ్చింది అన్నాడు. అంత మహానుభావుడు ఆయన. అంటే వచ్చిన జనానికి క్యాన్సర్ ని ఒకలా చూసే పనుడు. వీళ్ళు తీయాలి, ఎక్కువ రోజులు బతకాలని ఏమి ఉండదు వీళ్ళకి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అమ్మ దగ్గరే ఉంటాం, ఎక్కడ ఉంటాం? ఎంత సింపుల్ జీవితం. మనం దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 90 ఏళ్ళు బతుకు ఏం చేసాం? తిన్నాం, బాత్రూమ్కి వెళ్ళాం, పడుకున్నాం, మళ్ళీ లేచాం, మళ్ళీ తిన్నాం. ఎంతగా మించి మీరు ఏమైనా చేస్తే నాకు చెప్పండి. పిల్లలు ఇంకొకరు పిల్లల కన్నా మాత్రం చెప్పకండి. మా వీధిలో కుక్క పిల్ల 4 పిల్లలు పెట్టింది ఒక కానుపుకి, మనం ఇంకా ఒకటే పెడుతున్నాం అంటే మనం కుక్క కన్నా హీనం. వీధిలో కుక్క పిల్ల 4 పిల్లలు పెట్టింది, మరి ఇంకో ఒక పిల్లలు పెట్టడానికి నానా శోకాలు పడుతున్నాం. అయితే ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటున్నాం, ఫోలిక్ టాబ్లెట్లు వేసుకుంటున్నాం, ప్రోటీన్ టాబ్లెట్లు వేసుకుంటున్నాం, లోపల ఉమ్ము నీరు తగ్గితే దానికి టాబ్లెట్లు వేసుకుంటున్నాం. కాన్పుకి 4 డాక్టర్లు, 6 కత్తులు, 7 సిజేరియన్లు, 90,000 బిల్లు. వీధిలో కుక్క ఏమీ లెక్కన కలిసిందే. కాబట్టి ఇదేమీ లేదు. గృహస్థుగా ఉంటే ఇంకా సులభం. జాగ్రత్తగా వినండి. బుద్ధుడు కూడా మిగతా టైం అడుక్కోవడానికి వెళ్ళాడు తిండికి. రామకృష్ణ పరమహంస అడుక్కోవడానికి వెళ్ళాడు. మీరు గృహస్థుగా ఉన్నారు కాబట్టి అడుక్కునే ఛాన్స్ లేదు, ఇంట్లోనే మంట ఉంటుంది, హాయిగా బతకొచ్చు. ఇప్పుడు నేను వర్ణాశ్రమం వదిలి ఇంటి వదిలేసి నేను సన్యాసం తీసుకున్నాను అనుకోండి, నేను చివరికి మా భార్య దగ్గర అడుక్కోవడం కొద్దిగా బయట అడుక్కోవాలి. నేను అడుక్కోవడం టైము. గేదిలా ఉన్నావు, పెద్ద జుట్టు వేసుకొని ఉన్నావు,
బొగ్గలే తాపి పని చేసుకోవచ్చు కదరా అని తిడతారు. రమణ మహర్షి తిట్టారు తెలుసా మీ అందరికి? రమణ మహర్షి అడుక్కోవడానికి వెళ్తే దున్నపోతులా ఉన్న పని చేసుకోవచ్చు కదా, నవ్వు వెళ్ళిపోవడం. పని చేయరాలు, ఎవడు ముద్దడితే తింటాం, అది 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 అసలు స్టైలు. ఇప్పుడు మీరు ఇంకా గృహస్థులు, మీరు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, మీకు మీరే చేసుకోవచ్చు. కాబట్టి గృహస్థుకే దేవుని తెలుసుకునే అధికారం ఇంకా ఎక్కువ ఉంది. శివుడు గృహస్థు, ఆయనకి పిల్లలు ఉన్నారు. కృష్ణుడు గృహస్థు, 8 మంది పిల్లలు ఉన్నారు. ఓకేనండి, మంచి విషయం. మళ్ళీ వచ్చే వారం